హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్లో భాగంగా హంటా వైరస్ గురించి తెలుసుకుందాం. రీసెంట్గా నెదర్లాండ్ బేస్డ్ ఎంవి హాండియస్ అనే క్రూయిజ్ షిప్లో 3 మెంబర్స్ చనిపోయారు అండ్ 8 మెంబర్స్ ఈ హంటా వైరస్తో ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ హంటా వైరస్ అంటే ఏంటి, ఇది ఎలా హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతుందో చూద్దాం. హంటా వైరస్ అన్నది బ్రున్యా విరేసిటీస్ అని హంటా వెరిడే ఫ్యామిలీకి చెందిన ఎన్వెలోప్డ్ నెగిటివ్ స్టాండ్ ఆర్ఎన్ఏ వైరస్ అన్నమాట. ఒక్కో హంటా వైరస్ ఒక పర్టిక్యులర్ రోడెంట్ జాతికి సంబంధం కలిగి ఉంటుంది. రోడెంట్ అంటే ర్యాట్స్ని కానీ హ్యామ్స్టర్స్ని కానీ అండ్ అదర్ యానిమల్స్ని మనం రోడెంట్స్ అని పిలుస్తారు. ప్రజెంట్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ స్ట్రెయిన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఆ స్ట్రెయిన్ వచ్చేసి యాండీస్ స్ట్రెయిన్ అన్నమాట. ఇది మోస్ట్లీ సౌత్ అమెరికాలోని బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ ఈ ప్లేసెస్లో ఎక్కువగా ఉండేది. ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంటే లాంగ్ టైల్డ్ పిగ్మీ రైస్ ర్యాట్ అనే ఒక ఎలుక జాతి ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. మనం ఎలా ఇన్ఫెక్ట్ అవుతామంటే ఏదైనా ఇన్ఫెక్ట్ అయిన రోడెంట్ కానీ మనుషుల యొక్క సలైవా ఆర్ యూరిన్ ఆర్ బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ ద్వారా మనం కాంటాక్ట్ అయినా ఆ ఫ్లూయిడ్స్ నుండి వచ్చిన గాలి మనం పీల్చుకున్న ఈ హంటా వైరస్ అన్నది మన బాడీలోకి స్ప్రెడ్ అవుతుంది. సో ఇది వెక్టర్ బార్న్ డిసీజ్ కాదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్ట్రెయిన్ చూద్దాం. హంటా వైరస్ స్పీసెస్ అన్నవి వరల్డ్ వైడ్గా చాలా ఉంటాయి, బట్ కొన్ని హ్యూమన్కి స్ప్రెడ్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి నార్త్ అమెరికా, సెంట్రల్ అండ్ సౌత్ అమెరికాస్లో ఉన్న హంటా వైరస్ HCPS అంటే హంటా వైరస్ కార్డియోపల్మనరీ సిండ్రోమ్ని కలుగజేస్తుంది. ఈ కేసులో రేర్గా హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిట్ అవుతుంది. కమింగ్ టు ఏషియా, యూరప్ ఈ ఏరియాస్లో ఉన్న హంటా వైరస్ HFRS హంటా వైరస్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్ని కలుగజేస్తుంది. ఇది మోస్ట్లీ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిట్ అవ్వదు. ప్రజెంట్ ఇండియాలో కేసెస్ లేవు, బట్ ఇన్ఫెక్టెడ్ ర్యాట్స్ అన్నవి డిటెక్ట్ చేశారు. నెక్స్ట్ ఈ డిసీజెస్ సిమ్టమ్స్ అండ్ స్టేజెస్ చూద్దాం. ఫస్ట్ 2 to 8 వీక్స్లో సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఎలాంటి సిమ్టమ్స్ అంటే బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ వైరస్ అన్నమాట. ఇప్పుడు HCPS హంటా వైరస్ కార్డియోపల్మనరీ సిండ్రోమ్ వచ్చినప్పుడు కాఫ్, బ్రీత్ ప్రాబ్లమ్స్, ఫీవర్ అండ్ లంగ్స్లోకి ఫ్లూయిడ్ చేరడం అండ్ బ్లడ్ అండ్ ఆక్సిజన్ ఫ్లో అనేది బాడీలోకి తగ్గిపోవడం లాంటి కేసెస్ అండ్ సిమ్టమ్స్ చూస్తాం. కమింగ్ టు HFRS అన్నమాట. ఇది వచ్చినప్పుడు ఫీవర్, హెడేక్, ఐస్ బ్లర్ అవ్వడం, విజన్ సరిగ్గా కనిపించకపోవడం, బ్యాక్ పెయిన్, అబ్డామినల్ పెయిన్ అండ్ లాస్ట్ స్టేజ్లో కిడ్నీస్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మోస్ట్ కామన్ సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్, హెడేక్, స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అండ్ కాఫ్, కోల్డ్ అన్నమాట. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, దీన్ని ఎలా ట్రీట్ చేయాలో చూద్దాం. ఈ డిసీజ్ వచ్చినప్పుడు మనకి లైసెన్స్డ్ యాంటీవైరల్ వ్యాక్సిన్ ఆర్ ట్రీట్మెంట్ అన్నది లేదు. సో IgM, IgG అనే 2 టెస్టులు చేసి పర్సన్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని చెక్ చేస్తారు. అండ్ ఎవ్రీ ఆర్గాన్, పర్సన్ బాడీలో ఉన్న ఎవ్రీ ఆర్గాన్ ఎలా ఫంక్షన్ అవుతుందో జస్ట్ మానిటర్ చేయగలుగుతారు. అండ్ రెస్పిరేటరీ సపోర్ట్ అన్నది ప్రొవైడ్ చేస్తారు. కానీ కొన్ని కేసెస్లో రైబోవెరిన్ అనే ఒక డ్రగ్ని ఇస్తారు. అది కూడా HFRS సిండ్రోమ్ ఉన్నప్పుడే ఈ వ్యాక్సిన్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతారు. నెక్స్ట్ మెయిన్ ఛాలెంజింగ్ వచ్చేసి ఎర్లీ స్టేజ్లో ఈ డిసీజ్ని డిటెక్ట్ చేయడం అండ్ మానిటర్ చేయడం. సో ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ మెజర్స్ అన్నవి చాలా మ్యాండేటరీ ఈ డిసీజ్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఎలా కంట్రోల్ మెజర్స్ తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ రోడెంట్స్ని కంట్రోల్ చేయడం, శానిటైజ్ చేసుకోవడం అండ్ మీ సరౌండింగ్స్ని హైజీన్గా పెట్టుకోవడం, బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా క్లీన్ చేస్తున్నప్పుడు మాస్క్ అండ్ గ్లౌజెస్ యూజ్ చేసుకోవడం అండ్ హెల్త్ అవేర్నెస్ని ప్రమోట్ చేయడం. నెక్స్ట్ కమింగ్ టు సిగ్నిఫికెన్సెస్. ఈ డిసీజ్ వచ్చినప్పుడు ఈ డిసీజ్ సివియారిటీ అంటే HCFR హై కేస్ ఫెటాలిటీ రేట్. ఈ డిసీజ్ సివియారిటీని ఎలా బేస్ చేసుకుంటాము, ఎలా చెప్తాము అంటే HCPS ఈ సిండ్రోమ్ వచ్చినప్పుడు డిసీజ్ సివియారిటీ అన్నది
30-60% సివియారిటీ ఉంటుంది. హెచ్ఎఫ్ఆర్ఎస్ వచ్చినప్పుడు 1% to 15% డిసీజ్ సివియారిటీ అనేది ఉంటుంది. ఇది ఎక్కువగా రూరల్ ఏరియాస్ అండ్ ఫార్మింగ్ ఏరియాస్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా రోడెన్స్ పాపులేషన్ ఉన్న డిసీజ్డ్ రోడెన్స్ ఎక్కువ ఉన్న ఈ ఛాన్సెస్ అర్బన్ ఏరియాస్లో కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది.